ఇప్పుడు ఎర్ర ఎర్రని చీరకి మీరే రాసుకున్నారా? ఏం లేదమ్మా, అది ఊరి పాట. మీ ఊర్లో పాడతారు? ఊరి పాట. ఊర్లో పాడుతుంటే ఇంకా ఆ పాట నేను నేర్చుకొని నేర్చుకున్నా. చదువు రాదన్నారు కదా, మరి ఎట్లా అట్లా విని నేర్చేసుకుంటారు? నేర్చుకుంటా. పదాలు మనకి ఇప్పుడు కొత్త పాట ఏమైనా మీకు నేర్పించాలనుకోండి, ఎవరో ఒకరు పాడితే దాన్ని బట్టి నేర్చుకుంటారా? నేర్చుకుంటా. ఓకే, అట్లా. ఓకే, ఇప్పుడు ఆ ఎర్ర ఎర్రని చీర ఒకసారి పాడతారా? అంటే ఆ ఊర్లో నేర్చుకున్నారు, ఎప్పుడు నేర్చుకున్నారు అది? ఓయమ్మా, బాగా మేము పెళ్లి కాకన ముందు ఇలా వాడుతుర్రు అన్నట్లు. నా పెళ్లి కాక ముందు అమ్మోళ్ళు అసటోళ్ళు వాడుతుర్రి. అమ్మ వాళ్ళు కూడా పాడేవాళ్ళు ఈ పాట? అక్క వాళ్ళు వాడుతుర్రు అన్నట్ల. ఇంకా అట్లా నేర్చుకున్నా. కొంచెం గమ్మత్తిగా ఉంటది ఆ పాట. అవును, చిన్నప్పటి నుంచి పాడారు అయితే. సరే, ఒకసారి పాడండి. ఎర్ర ఎర్ర రూమలు గట్టి, ఎర్ర ఎర్ర రూమలు గట్టి, ఏడికోతున్నావు బావా ఎర్ర ఎర్ర రూమలు గట్టి, నాగమొఖం నలిక సన్నం, నగితే పనం పోతది బావా నాగమొఖం నలిక సన్నం, పచ్చ పచ్చ వంగులు దొడిగి, పచ్చ పచ్చ వంగులు దొడిగి, ఏడికోతున్నావు బావా పచ్చ పచ్చ వంగులు దొడిగి, నాగమొఖం నలికే సన్నం, నగితే పనం పోతది బావా నాగమొఖం నలికే సన్నం. బావ గురించి బాగా వర్ణిస్తూ పాడారు. మీరు కూడా మీ బావని పెళ్లి చేసుకున్నారా? లేదు. పోనీ మీ ఆయన కోసం ఎప్పుడైనా పాడారా ఈ పాట? ఆయన కోసం అనేది ఏం పాడలే, కాకపోతే ఏదో వచ్చింది వాడుతుంటే అన్నట్లా.